నమస్తే. నిన్న పాడి కౌశిక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సో గ్రూప్ 1 పరీక్షల ఫలితాల విషయంలో గోల్మాల్ చేసింది కాంగ్రెస్. అసలు పరీక్షలు రాయని వాళ్ళకే మరి ఎట్లా వాళ్ళని చేర్చింది, ఎట్లా వాళ్ళ రిజల్ట్లో వాళ్ళని చూపించింది. 700 మంది రాసిన చోట 74 మంది ర్యాంకులు రావడం ఏంది, ఇంకా ఒక 100-200 మంది రాసిన చోట మాత్రం 100-200 మందికి ఎట్లా రిజల్ట్ వచ్చిందంటూ కొంత ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తుంది. అవకతవకలు జరిగినాయంటూ ఎలిగేషన్ చేస్తుంది పాడి కౌశిక్ రెడ్డి ప్రధానంగా. మరోవైపు సన్నబియ్యం పంపిణీ విషయంలో 40% నూకలున్నాయంటూ హరీష్ రావు కామెంట్ చేస్తున్నాడు. ఓవైపు ఇక సన్నబియ్యంలో అత్యధిక కోటా బీజేపీదే అంటూ బీజేపీ నాయకులు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కూడా కామెంట్ చేస్తున్నారు. మాట్లాడదాం ఈ 3 అంశాల మీద. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. సో మెట్టు సాయి కుమార్, మొదటగా హరీష్ రావుకు సంబంధించిన కామెంట్స్ ఎట్లా చూస్తారు? సన్నబియ్యం పంపిణీ మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామంటున్నారు. పేదల్లో ఇళ్లలో పండగ వాతావరణం అంటూ ఇంటికి పోయి మీ మంత్రులు ఎమ్మెల్యేలతో సన్నబియ్య భోజనం తింటున్నారు. కానీ 40% నూకలున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. వాస్తవమేంటారా? మంచి చూస్తే ఎవరులేని ఆ కళ్ళు, మంచి మాట్లాడలేని ఆ నోరు, మంచి చెప్పిన ఇలేని ఆ చెవులు హరీష్ రావుకి ప్రత్యేకంగా ఉన్నాయి. హరీష్ రావు లాంటి మూర్ఖుడు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఉండడం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దౌర్భాగ్యం. అరే మంచి చేసే ఎవరు ఏందబ్బా అసలు ఇది? పేద ప్రజలు కడుపు నిండా సన్న బియ్యంతో అన్నం తింటే ఓర్లేని దుర్మార్గులు ఎప్పుడన్నా మీరు ఇచ్చినారా? ఒక ఇంటర్వ్యూ చూడొచ్చు కేటీఆర్ది. సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఈ మూర్ఖులు సన్న బియ్యం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఓర్వలేక కడుపు మంట అజీర్తితో కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత దుర్మార్గం ఎందుకు? ఇంత కడుపు మంట ఎందుకు అంటే పేద ప్రజలు కడుపు నిండా సన్న బియ్యంతో అన్నం తినకూడదని వీరి యొక్క ఉద్దేశం అని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ప్రతిరోజు సంక్రాంతి ఉండాలి, ప్రతిరోజు దీపావళి ఉద్దేశంతో ప్రతి పేద కడుపు ఇంట్లలో సన్న బియ్యం వండుకుంటే ఆ రోజు ఆనందంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క తపన, వారి యొక్క ధ్యేయం, వారి యొక్క లక్ష్యం. ఒక యజ్ఞాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యజ్ఞానికి ఇలాంటి రాక్షసులు ఎంతమంది అడ్డుతగిలినా కూడా దేవతల యొక్క సహకారం, ప్రజల యొక్క ఆశీర్వాదం ఆయనకు నిండుగా ఉన్నాయి, మెండుగా ఉన్నాయి. హరీష్ రావు లాంటి బీఆర్ఎస్ లాంటి చిల్లర మళ్ళీ ఎన్ని మాట్లాడినా కూడా నూకలు కనబడుతున్నాయి. మీకు ఎంత కనబడుతుంది నూకలకు? 40%. కొంచెం చూసినావా నువ్వు? అరే బాజాప్తాగా సన్న బియ్యము ఇంటికి ఇచ్చి పంపిస్తున్న వ్యవస్థ కాంగ్రెస్ పార్టీలో ఉంటే కళ్ళు లేని కబోదులు, చెవులు ఈ మూర్ఖులు మాట్లాడుతూ ఉన్నారు. ఇక సిగ్గుందా? అసలు మీకు లజ్జ ఉందా? అసలు మీకు పేద ప్రజలని ఆనందంగా ఉంటే చూడలేని ఈ కళ్ళు, మీ మనసు, మీ వ్యక్తిత్వం స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో అర్థమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజలు ఆనందంగా ఉంటే చూసి ఓర్వలేరు. ముఖ్యంగా ఈ హరీష్ రావు, ఈ కేటీఆర్, ఈ కవిత, మిగతా నాయకులు అందరూ మాత్రమే. ఈ బీఆర్ఎస్ పట్టిన ఒక వ్యాధి ఏంటంటే పేద ప్రజలు ఆనందంగా ఉండకూడదు. ఉంటే మాకు కడుపు మంట, మాకు అజీర్తి, మాకు అల్సరు వస్తాయని చెప్పి ఉద్దేశంతో ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఏదో ఒకటి చివాకులు మాట్లాడుతున్నారు. అసలు మీరు మనుషులనే అడుగుతారు మిమ్మల్ని. అసలు మీ ఒంట్లో ప్రవహించే రక్తమా అవుతున్నాయి మిమ్మల్ని. పేద ప్రజలకు, రైతులకు, ప్రజలందరికీ అందంగా కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎక్కడ మా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోతున్న ఉద్దేశంతో ఏదో ఒకటి బట్ట కాల్చి పైన హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులారా రండి, మాతోటి రండి, మీరు చెప్పిన ఇంటికి వెళ్దాము. సన్నబియ్యం తినిపిస్తారా బీఆర్ఎస్ నాయకులు కూడా? మీరు 100% తినిపిస్తాం. అదే సిద్దిపేటలో, అదే సిరిసిల్లలో, అదే హుజరాబాద్లో. నిరుపేద రైతు కుటుంబానికి, నిరుపేద కుటుంబానికి వాళ్ళ ఇంట్లో హాయిగా ఆనందంగా కుటుంబ సమేతంగా అందరు కూర్చొని అన్న తమ్ముడు కూర్చొని తింటుంటే ఓర్వలేని దుర్మార్గులు ఈ చిల్లర మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. మాకు చాలా బాధేస్తూ ఉంది. ఇంకెందుకు అసలు మీరు మనుషులే అనిపిస్తుంది ఒకసారి. ఇలాంటి దుర్మార్గులు ఇంకా ఉండరా తెలంగాణ రాష్ట్రం అనిపిస్తుంది నాకు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటే చూడలేని ఈ దుర్మార్గులు మన దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో లేవినారు. అది మన కర్మ. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఇలాంటి దుర్మార్గులు సభ్యతలు ఉండడం అది మా కర్మ. గ్రూప్ 1 ఫలితాలలో గోల్మాల్ జరిగింది. గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకోనికే కాంగ్రెస్ భారీ స్కామ్, భారీ ప్లాన్ చేసిందని పాడి కౌశిక్ రెడ్డి మీడియా ముందు మాట్లాడి ఎట్లా చూస్తారు? పాడి కౌశిక్ రెడ్డిని కూడా మీరు పట్టించుకుంటే ఎట్లా? తొలి వెలుగు తొలి వెలుగు పట్టించుకోవద్దు. పాడి కౌశిక్ రెడ్డి గారు ఆయన యూట్యూబ్ ఒక సూపర్ స్టారు. ఆయన యూట్యూబ్ రీల్స్, స్టంట్స్,
చేస్తే ఉంటుంది. ప్రతిరోజు ఆయనకి ఏముంటుంది చెప్పమంటారా? పొద్దున్న రాగానే కేసీఆర్ కళ్ళల్లో కేటీఆర్ కళ్ళల్లో పడాలా, ఏదో ఒకటి మాట్లాడాలా. ఎప్పుడన్నా మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ రాశారా కౌశిక్ రెడ్డి గారు? గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారా మీరు ఎప్పుడన్నా? కాబట్టి మీకు తెలియదు. ఎవరో ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి చదివేసేసి అది ఉన్న కరపత్రంలో వేయించుకొని హెడ్లైన్స్లో వేయించుకొని వస్తే నేను ఈరోజు టీవీలో కనపడ్డాను, పేపర్ వచ్చా అని చెప్పి వారి యొక్క ఉద్దేశం. ఏది మాట్లాడినా కూడా మీరు స్పష్టంగా మాట్లాడండి. ఎందుకంటే మీ గ్రూప్ 1 గ్రూప్ 2 మీ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎప్పుడు ఎగ్జామ్ ఎవరు రాయలేదు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. కాబట్టి గ్రూప్ 1 ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, గ్రూప్ 2 ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది తెలుసుకొని మాట్లాడండి. గత ప్రభుత్వము గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 2 సంబంధించి పేపర్ లీకేజీలు పోస్ట్ పోన్లు మరి ఈ ప్రభుత్వం అయినా కరెక్ట్గా నిర్వహిస్తా అంటే ఈ ప్రభుత్వం మీద కూడా ప్రతిపక్షాలు కొంతమంది విద్యార్థి నాయకులు ఆరోపణలు అంటే ఏది ఎట్లా ప్రభుత్వాలు మరి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎందుకు విద్యార్థుల పట్ల ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంది? విద్యార్థుల పట్ల మాకున్నటువంటి శుద్ధి ఏ పార్టీకి లేదు. డిఎస్సి కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, మిగతా ఉద్యోగాలు కానివ్వండి, ప్రతి ఒక్క ఉద్యోగాన్ని స్పష్టంగా నేరుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా విద్యార్థులకు నిరుద్యోగం వచ్చే విధంగా మేము పనిచేస్తాం. అది కాంగ్రెస్ పార్టీ ఘనత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఘనత. గత 15 నెలలుగా మేము ఇచ్చిన ఉద్యోగ సంఖ్య మీరు చూడండి, మీరే ఎంక్వైరీ చేయండి. మేమేం మాట్లాడతలేదు. 55,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలని ప్రత్యక్షంగా నిరుద్యోగులకు విద్యార్థులకు వారి యొక్క సామర్థ్య ప్రకారంగా ఇవ్వడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ ఘనత. 50,000 ఉద్యోగాలు మీరు ఇచ్చామంటారు, పారదర్శకంగా నిరుద్యోగులకు అందించామంటారు. మరి ఎందుకు ఈ గ్రూప్ 1 విషయంలో ఈ రకమైనటువంటి కామెంట్స్ వస్తూ ఉన్నాయి? వాడొక చిల్లరగాడు, వానికేం తెలుసు అసలు? విద్యార్థుల భవిష్యత్తుని ఆడుకుంటేది ఈ దుర్మార్గులే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా కూడా విద్యార్థులని ముందు పెట్టి పబ్బం గడుపుకుంటారు వీళ్ళు. అందులో వీరికి మాస్టర్ డిగ్రీ ఉంది. తెలంగాణ పేరు మీద, తెలంగాణ వాదం పేరు మీద విద్యార్థులని వారిని ఇబ్బంది పెట్టి వాళ్ళని వాడుకొని ఒక టిష్యూ పేపర్గా పక్క పెట్టి ఈ దుర్మార్గులే. ఇప్పుడు కూడా ఏదో ఒక మాట్లాడితే విద్యార్థులకు కూడా ఇబ్బంది పడాలని చెప్పి ఉద్దేశంతో అలాంటి చిల్లర మనం మాట్లాడుతున్న పార్టీ కౌశిక్ రెడ్డి. నీకు ఎప్పుడైనా కానీ నువ్వు 10th విషయంలో కానీ ఇంటర్ విషయంలో కానీ నీ ప్రభుత్వము అప్పుడు ఉన్నటువంటి మీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏం చేసిందో కనుక్కోరా ఎదవా. కనుక్కో, ముందు కనుక్కొని చెప్పు. ఎంతమంది విద్యార్థుల కుటుంబాలు అప్పుడు ఓడిపడబోయే చెప్పు. అది మాట్లాడు. ఈ జంగిలిగా మాట్లాడి చిల్లర మాట్లాడి నేను టీవీలో వస్తా, నేను పేపర్లో వస్తా, విద్యార్థులు మాట్లాడుతుంటే విద్యార్థి కుటుంబాలు మిమ్మల్ని చెప్పుతో కొడతాయి. మీ చెంప చెళ్ళు మనగా 36 పనులు బయటకు వచ్చే విధంగా మిమ్మల్ని విద్యార్థి కుటుంబాలు చెప్పుతో కొడతాయి. ఇట్లా చిల్లర మాట్లాడకు. విద్యార్థి కుటుంబాలని దగ్గర చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. డిఎస్సి కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, నర్సరీ కానివ్వండి, ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా విద్యార్థి లోకానికి వారికి చేరువగా వచ్చే విధంగా వారి అర్హత విధంగా విద్యార్థులని నిరుద్యోగులని ఉద్యోగం చేసింది, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసింది. అది మా ఘనతరా. మీరేం చేసినారు? ఇంటర్ పేపర్ లీకేజ్, 10th పేపర్ లీకేజ్, మీ కుటుంబాలకు వచ్చిన వ్యవస్థ పట్టుకొని కొన్ని 100 కోట్ల స్కామ్ చేసి కుటుంబాల యొక్క ఆత్మహత్యలకు పాల్పడేటట్టు చేసింది మీరే. మీకు మాకు చాలా తేడా ఉంది. నక్కకు నాకు తేడా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల మేలు కోసమే. మీలాగా ట్విట్టర్లు చేసి, మీలాగా యూట్యూబ్లు చేసి, మీలాగా రీల్స్ చేసి మేము నీళ్ళని అనుకుంటే అది మీ కర్మ, అది ఇక మీ పాపం, మీ పాచితం అంతే. కానీ విద్యార్థి లోకానికి ఇబ్బంది పడే విధంగా పార్టీకి వచ్చి మాట్లాడితే బాగుండదు. గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది వాళ్ళ యొక్క నైతికంగా ఎగ్జామ్ రాశారు, అందరూ అర్హతలు పొందారు. కానీ ఎప్పుడైనా మీ పార్టీలో ఎప్పుడైనా గ్రూప్ 1 గ్రూప్ 2 ఇచ్చారు అప్పుడు అది అడుగు. 10th క్లాస్ ఎందుకు పేపర్ లీక్ అయింది, ఎందుకు అప్పుడు అడుగు. 2014 నుంచి 2023 వరకు ఎప్పుడు కూడా విద్యార్థి లోకాన్ని ఇబ్బంది పెట్టి, అమర కుటుంబాన్ని బాధ పెట్టి, విద్యార్థి అమర కుటుంబాన్ని రోడ్ల పెట్టి కదా మీది బాడీ కౌశిక్ రెడ్డి. అది తెలుసుకొని మాట్లాడండి. చిల్లర మాట్లాడితే 36 పనులు బయటకు వస్తాయి. ఇది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తూ ఉంది. గత 10 ఏళ్ల పాటు మీ ప్రభుత్వంలో ఎన్ని పేపర్ లీకేజీలు అయినాయి, ఎన్ని మరి వాయిదాలు పడే, ఎంతమంది కోట్లకు పోయినటువంటి సందర్భాలను ఒక్కసారి అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో చిల్లర మాటలు మాట్లాడి ప్రభుత్వం మీద బుడద తలితే ఊరుకోమంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, పాడి కౌశిక్ మీద మరి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ ఇష్యూ ఎక్కడ దాకా పోతుంది, ఏం కథ. మళ్ళీ ఓ 20,000 ఉద్యోగాలు వేయబోతున్నామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటిస్తూ ఉంది. రీషెడ్యూల్ చేయబోతా ఉన్నాము జాబ్ క్యాలెండర్ అని కూడా. మరి ఈ తరుణంలో ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతున్నది ఈ అంశం అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.